బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలను కాపాడే దిశగా హైడ్రా దూసుకుపోతుంది. నేడు నల్ల చెరువు FTL బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల కార్యక్రమం సాగుతుంది. మరోవైపు అమీన్పూర్ ప్రాంతాల్లోనూ హైడ్రా కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అక్రమ నిర్మాణాలను ఎంతటివైనా కూల్చివేయడంలో హైడ్రా అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఏదో ఒక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా దృష్టి సారిస్తుంది. నల్ల చెరువును ఆనుకుని ఉన్న నిర్మాణాలను కూల్చివేసేందుకు తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది అక్కడకు చేరుకుంది. మరోవైపు కోకాపేట్పై ఫోకస్ పెట్టిన హైడ్రా అక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. సర్వే నెంబర్ 147లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు శనివారం తెల్లవారుజామునే అక్కడికి వెళ్లారు. జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. కోకాపేటలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతుంది. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు లైవ్ లో. రాంప్రసాద్, చెప్పండి, మరి ఈ రోజు కూకట్పల్లిలో ఉన్న నల్ల చెరువు చుట్టూ FTL జోన్ లో ఉన్న అక్రమ కట్టడాలను అయితే కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైనట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా అయితే గత కొద్ది నెలలుగా హైడ్రా అయితే దూసుకుపోతా ఉంది. ముఖ్యంగా అక్రమార్కుల గుండెల్లో అయితే రైళ్లు పరిగెడే విధంగా అయితే కొరడా జుల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఇటీవల గణపతి నిమజ్జనం కానీ గణపతి ప్రతిష్టాపన నుంచి 15 రోజుల గ్యాప్ ఇచ్చినటువంటి హైడ్రా అయితే తిరిగి కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కుక్కట్పల్లి నల్ల చెరువు వద్ద అయితే ఉన్నాం. నల్ల చెరువు వద్ద మనం గమనించవచ్చు అక్రమంగా నిర్మించినటువంటి షెడ్లతో పాటు కట్టడాలను కూడా అధికారులను గుర్తించడం జరిగింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి అయితే ఇక్కడ అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి షెడ్లను అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. మనం లైవ్ ద్వారా చూడవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ కూల్చివేతలకు సంబంధించి మొత్తం నల్ల చెరువును కనుక మనం గమనిస్తే హైడ్రా అధికారులు నల్ల చెరువును కూడా పూర్తి స్థాయిలో మొత్తం సర్వే చేయడం జరిగింది. నల్ల చెరువుకు సంబంధించి 27 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సి ఉండగా నల్ల చెరువు విస్తీర్ణంలో ఉన్నటువంటి FTL బఫర్ జోన్లో 7 ఎకరాలకు పైగా ఆక్రమణలు జరిగినట్లు కూడా ఇటు హైడ్రాతో పాటు ఇరిగేషన్ సంబంధిత శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే దీనికి సంబంధించి ఇటు బఫర్ జోన్లో ఉన్నటువంటి 4 ఎకరాలలో అయితే 50కి పైగా అక్రమ భవనాలతో పాటు కొన్ని అపార్ట్మెంట్లను కూడా ఇటు హైడ్రా అధికారులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా FTLలో ఉన్నటువంటి 3 ఎకరాల్లో అయితే 25 భవనాలతో పాటు 16 షెడ్ల నిర్మాణాన్ని కూడా ఇటు హైడ్రా అధికారులు గుర్తించడం జరిగింది. ఈరోజు మాత్రం ప్రస్తుతం ఆ భవనాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నట్టు గుర్తించినటువంటి అధికారులు అయితే ప్రస్తుతం ఈరోజు 16 షెడ్లను మాత్రం తొలగించేందుకు ఇక్కడ భారీగా మనం చూస్తున్నాం. నల్ల చెరువు పరిసర ప్రాంతాల్లో కనుక మనం గమనిస్తే భారీ బందోబస్తు నడుమ మనం చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క మొత్తం పూర్తిగా ఇల్లులు ఉండడం కారణంగా అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మనం చూసాం. గతంలో మాదాపూర్ వద్ద జరిగినటువంటి కూల్చివేతల కార్యక్రమంలో అయితే కొంత ఇబ్బందులు తలెత్తడం జరిగింది. కొంతమంది అక్రమంగా నిర్మించినప్పటికీ కూడా ఇటు అధికారులు కూల్చివేతలు ప్రారంభించిన క్రమంలో అయితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మనం కనుక గమనిస్తే ఈరోజు భారీ భద్రతను కూడా ఇటు పోలీసులను కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇటు హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో ఉండైతే కూల్చివేతల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు కూకట్పల్లితో పాటు అమీన్పూర్లో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఉన్నటువంటి ఏదైతే అమీన్పూర్లో కూడా ఈరోజు కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారు. మనం గమనిస్తే హైదరాబాద్ వ్యాప్తంగా గత 15 రోజులుగా వినాయక చవితి ప్రతిష్టాపనతో పాటు నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి అయితే కొంత గ్యాప్ ఇచ్చినటువంటి హైడ్రా మళ్ళొకసారి అయితే కొరడా జుల్పించడం ప్రారంభించిందని చెప్పవచ్చు. ఈరోజు ఏకకాలంలోనే 2 ప్రాంతాలలో అయితే హైడ్రా తన యాక్టివిటీస్ని అంటే కూల్చివేతల పర్వాన్ని అయితే కొనసాగిస్తుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఈ మొత్తం ప్రాంతం కూడా మనం ఏదైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి FTLలో ఉన్నటువంటి 3 ఎకరాలు ఏదైతే ఉందో దీంట్లో 16 షెడ్లను కూడా అక్రమంగా నిర్మించినట్టు గుర్తించినటువంటి అధికారులు అయితే ఈ షెడ్ల తొలగింపునైతే చేస్తున్నారు. అంతేకాకుండా మరొక 25 భవనాలను కూడా ఏదైతే బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి 25 భవనాలతో పాటు 16 రేకుల షెడ్లను కూడా ఇటు గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఒక షెడ్ను కూల్చివేసినటువంటి అధికారులు అయితే మరికొన్ని అక్రమ షెడ్లను కూడా కూల్చివేస్తున్నారు. ప్రధానంగా మనం గమనిస్తే ఈ బఫర్ జోన్లో ఉన్న వాటికి పట్టాలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇరిగేషన్ రూల్ ప్రకారము ఇటు బఫర్ జోన్లో కానీ FTLలో కానీ
చెరువుల పక్కన ఇటు అక్రమ నిర్మాణంగానే భావించిన నేపథ్యంలో వీటిని కూల్చివేస్తున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే భారీ భద్రతా నడుమ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి అయితే ఈ యొక్క కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రేకుల షెడ్ కనుక మనం గమనిస్తే దీనికి సంబంధించినటువంటి కూల్చివేతలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా పోలీసులతో అయితే భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క అన్ని రకాలైనటువంటి ఏదైతే షెడ్ల నిర్మాణం జరిగిందో ప్రధానంగా ఇక్కడ క్యాటరింగ్కి సంబంధించి కానీ కొన్ని చిన్న తరహా కంపెనీలు కూడా పరిశ్రమలు కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించినటువంటి అధికారులు అయితే 16 రేకుల షెడ్ల కూల్చివేతకు అయితే ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. కూల్చివేతల పర్వం కూడా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ కూల్చివేతలు జరుగుతున్న సమయంలో దీనికి సంబంధించినటువంటి యజమానులు కూడా ఎవరు లేకుండా ఉండే విధంగా అయితే పోలీసులు చూస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు హౌస్ రెసిడెన్షియల్ కాకుండా కమర్షియల్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. పక్కనే మరొక 25 భవనాలను కూడా భవనాల్లో కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క అక్రమ నిర్మాణాల సంఖ్య చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 27 ఎకరాల చెరువులో 7 ఎకరాలకు పైగా కూడా ఇటు అధికారులు అయితే అక్రమ నిర్మాణాలను గుర్తించడం జరిగింది. అంతేకాకుండా సుమారు 50 అయితే ఎఫ్టీఎల్లో గుర్తించడంతో పాటు బఫర్ జోన్లో 25 భవనాలను కూడా గుర్తించినట్టు ఇప్పటికే మనకు తెలుస్తూ ఉంది. దీని అంతటికి సంబంధించి కనుక గమనిస్తే చెరువులు ఎంతవరకు అన్యాక్రాంతమయ్యాయి, ఎంతవరకు ఆక్రమణకు గురయ్యాయనేది మనం కూడా గమనించవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గత 3 నెలలుగా అయితే హైడ్రా కొరడా జుల్పిస్తుంది. ఎందుకంటే ఇటు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనే తేడా లేకుండా కొంతమంది అయితే అక్రమార్కులు చెరువు ప్రాంతంలో కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టయితే అధికారులు గుర్తించడం జరిగింది. చెరువు అనేది ఎక్కడైనా కూడా కొంత జనజీవనానికి దూరంగా ఉంటుంది. ఇదే క్రమంలో రాంప్రసాద్ అక్కడైతే చాలా మంది రేకుల షెడ్లు వేసుకుని కూడా నివసిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే సుమారుగా వారు ఎప్పటి నుంచి అక్కడ నివసిస్తున్నారు? సో మరి ఈ అక్రమ నిర్మాణాల తొలగింపులో ప్రక్రియలో భాగంగా ఎవరైనా యజమానులు అక్కడికి వచ్చి అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు? ఎక్కడైనా కూడా చెరువుల సమీపంలో తొలుత రేకుల షెడ్లను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేకుల షెడ్లు నిర్మించి ఎవరు కనుక అబ్జెక్షన్ చెప్పనట్లయితే అనంతరం అక్కడ నిర్మాణాలకు పాల్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం చూస్తున్నాం ఇక్కడ చాలా వరకు కూడా ఇటు మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ మొత్తం రేకుల షెడ్లలో చాలా వరకు పట్టా ఉన్నప్పటికీ కూడా కొంతమంది అయితే ఇక్కడ క్యాటరింగ్కి సంబంధించినటువంటి సామాన్లు అయితే బయటకు పాలించడం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ చెరువులు ఏదైతే ఉన్నాయో చెరువులో వాటర్ లేని సమయంలో చిన్నగా రేకుల షెడ్తో ప్రారంభించినటువంటి యొక్క ఆక్రమణ క్రమక్రమంగా అది భవనం కూడా నిర్మించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంట్లో చాలా వరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మినహాయిస్తే ప్రభుత్వ స్థలం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువు స్థలంలో కూడా చాలా ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను గుర్తించడం జరిగింది. మనం ఇటీవల జరిగినటువంటి చింతలకుంట చెరువు కనుక గమనిస్తే 54 అక్రమ షెడ్లను కూడా రూమ్లను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎవరైతే యజమాని ఉన్నాడో తాను కూడా ఆ వీటిని కిరాయికి ఇవ్వాల్సింది బదులు తానే డబ్బులు ఇచ్చి స్వయంగా అందులో నివసించే విధంగా ఉన్నటువంటి పరిస్థితులను ఘటనలను కూడా మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూడడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఇక్కడ మనం ఉన్నటువంటి నల్ల చెరువు ఏదైతే ఉందో 27 ఎకరాల స్థలంలో అయితే 7 ఎకరాలు కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ల్యాండ్గా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి 3 ఎకరాల్లో ఇటు అక్రమంగా నిర్మించినటువంటి అంటే మనకు ఏదైనా భవనం కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టిన సందర్భంలో మనం చూస్తున్నాం ఇటు హెచ్ఎండిఏ గైడ్ లైన్స్ ప్రకారం కానీ అటు విధంగా జిహెచ్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం కానీ గమనిస్తే ఇటు ఇరిగేషన్తో పాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఉన్నటువంటి గల్లీని కనుక మనం చూస్తే ఇది చాలా చిన్న రహదారి అయినప్పటికీ కూడా ఇక్కడ భారీ స్థాయిలో ఇక్కడ అపార్ట్మెంట్లు అనేవి వెలిచాయి. ఏదైనా విపత్తు జరిగిన సందర్భంలో ఇటు పోలీసులు కూడా రెస్క్యూ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండనటువంటి పరిస్థితి మనం కనుక గమనిస్తే ఇటు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి అయితే అధికారులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసి కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూకట్పల్లి నల్ల చెరువు వద్ద కొనసాగుతుంది. అఖిల. రైట్ రాంప్రసాద్, థ్యాంక్ యూ.